అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. వండర్ఫుల్. దిస్ ఈజ్ అ వెరీ ఫేమస్ ప్యాసేజ్ ఫ్రమ్ ద బైబిల్. దీనిలో మనం గుర్తించాలి అనేటువంటి కొన్ని అంశాలని ఈరోజు మనం చూడాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఈ ప్యాసేజ్లో మనం ఏం చూస్తున్నాం? దేవుడు ఎవరంట? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష చెట్టుని. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ పారవేయబడుతుంది, ఫలించే ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా పెంచబడుతుంది. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇది మనం ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను, నిలిచి ఉందును. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువు, నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరు నా యందు నిలిచి ఉండండి. మనం బాగా విలాసవంతమైనటువంటి ఒక గృహంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడ ఉండండి అంటే ఇష్టపడతారా? లేకపోతే అసౌకర్యంగా ఉన్నటువంటి ఒక ఇరుకుగా ఉన్నటువంటి ఒక ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉండండి అంటే అక్కడ ఉంటారా? ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు? విశాలంగా సౌకర్యంగా ఉన్నటువంటి ఇంట్లో మనం ఉండాలని ఆశపడతాం. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అని దేవుడు చెప్తున్నప్పుడు ఇక్కడ విలాసవంతమైనటువంటి గృహం ఎవరిదో? మనదా, దేవునిదా? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మనలో దేవుడు ఉండడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నేను మీతో ఉంటాను, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఇన్ అదర్ వర్డ్స్, నేను మీతో నివాసం చేస్తాను. ఇన్ అదర్ ట్రాన్స్లేషన్ ఇట్ సేస్, లివ్ ఇన్ మీ, మేక్ యువర్ హోమ్ ఇన్ మీ, జస్ట్ యాజ్ ఐ డూ ఇన్ యూ. లివ్ ఇన్ మీ, మేక్ హోమ్ ఇన్ మీ, జస్ట్ యాజ్ ఐ డూ. నేను నిన్ను నాకు గృహంగా ఎలా చేసుకున్నానో నన్ను కూడా నీకు గృహంగా ఏర్పాటు చేసుకో. నువ్వు దేనిలో నివసించాలి అనేది దేవుడు ఆశపడుతున్నాడు. గమనించండి, మనం మందిరానికి వచ్చి వెళ్ళిపోయేటువంటిది, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిపోయేటువంటి అనుభవం, అప్పుడప్పుడు ఆయన సన్నిధిలో కనపడి వెళ్ళేటువంటి అనుభవం అనేటువంటి పిలుపు నుంచి మనం నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నివసించడం అంటే ఏంటి? అమ్మయ్యా, నేను ఇంటికి వచ్చాను, నో అదర్ ఎక్స్పెక్టేషన్స్, నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఎట్ హోమ్. ఎవరైనా ఇంటికి రాగానే ఏం చెప్తాం? మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. ఈ ఇల్లు నీది కాదు, అయినప్పటికీ కూడా నీదనుకో. నువ్వు ఉన్నంతసేపు కొంచెం హాయిగా ఉండు, పర్వాలేదు, నేనేం అనుకోనులే. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను నీ గృహంగా ఏర్పాటు చేసుకో. నువ్వు నా దగ్గరికి రాగానే ఎలా ఉండాలి అంటే హాయిగా ఉండాలి. ఎంత టైం అయిపోయినా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాం మనం ఎక్కడికైనా వెళ్ళిపోతే. దేవుడు ఏమంటున్నాడంటే, అలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి తిరిగి వచ్చేసాయి. నా ఇంటికి నేను వెళ్ళాలి, నా గృహానికి నేను వెళ్ళాలి. దట్ ఈజ్ మై ప్లేస్. దేవుణ్ణి మనం నివాసంగా ఏర్పాటు చేసుకోవడం అనే విషయం గురించి మనం ఆలోచించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని నా నివాసంగా ఏర్పాటు చేసుకున్నా. మనం యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటతోటి మనం ఈ పాట పాడుతున్నాం. ఏమని? మహోన్నతమైన స్థలాల్లో
అంటే మహా ఉన్నతమైన స్థలాలలో, పరిశుద్ధమైన ప్రదేశాల్లో నివసించేవాడివి, అయినా మాతో నువ్వు నివసించడానికి వచ్చేసావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దేవునితో సమానంగా ఉండేటువంటి జాబ్ వదిలేసేసి మన దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడట. ఎవరైనా విదేశాల్లో చాలా సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగాన్ని కలిగి ఉంటే దాన్ని వదిలిపెట్టి వాళ్ళ యొక్క గ్రామానికి మరలా వచ్చారనుకోండి, ఏమంటారు? అమ్మో, ఎంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడో తెలుసా. ఇక్కడ ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి, అంత పెద్ద దాన్ని వదిలేసి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు. వార్తాపత్రికలు కోళ్ళై కోస్తాయి, న్యూస్లో కనపడుతూ ఉంటాయి, విలేకరులు వచ్చి వెళుతుని ప్రశ్నిస్తుంటారు. అంత పెద్దగా సంపాదించే వ్యక్తివి, అంత పెద్ద నగరంలో ఉండే వ్యక్తివి ఇలా వచ్చేసావేంటి? అదొక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది కదండి. మీరు విన్నారు అలాంటి న్యూస్ ఎప్పుడన్నా? పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వాళ్ళు వదిలేసేసి వాళ్ళ ప్రాంతాలకు వచ్చి పాల బిజినెస్లని, ఇలాంటి వ్యాపారాలు, రైతులుగా ఉండి మారిపోయి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇలాంటివి ఏదైనా ప్రారంభిస్తే, అరే ఇంత దాన్ని వదిలేసేసి వాళ్ళ యొక్క మదర్ ల్యాండ్ని బలపరచడానికి కోసం వచ్చారు వీళ్ళు అని ఎంతగా కొనియాడతారు. అట్లాంటిది దేవుడు పరలోకానికి రాజుగా ఉన్నటువంటి వాడు దాన్ని వదిలేసేసి భూమి మీద మన కోసం వెతుక్కుంటూ రావడానికి ఆయన వెనుకాడలేదంట. ఆయన వచ్చేసాడట. ఎలాంటి స్వరూపం ధరించుకొని వచ్చాడు? దాసుని స్వరూపం. దాసుని స్వరూపము అంటే మనుషుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఆయన వచ్చాడట. తగ్గించుకున్నాడు. ఎవరి నిమిత్తమై? సో దాట్ మనం కూడా ఆయన యందు నివాసం ఉండేలాగున ఆయన మనల్ని హెచ్చించాడు. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడంటే మనం హెచ్చించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అనే మాటకు అర్థం ఏంటంటే ఎంటీ. తను తాను శూన్యంగా చేసుకున్నాడు. నో డిగ్రీస్ ఆయన పక్కన, ఆయన పేరు ప్రతిష్టలు అన్నిటిని పక్కన పెట్టేసుకుని ఒక సాదా సీదా మనిషిగా వచ్చాడు. అంతే, ఏ ఆడంబరం లేదు. సో దాట్ నీవు నేను ధనికులమై ఉండులాగున, గొప్పవారిగా ఉండాలని దేవుడు తన్ను తాను ఎంటీగా చేసుకున్నాడట. ఆయన రాకుండా ఉంటే మన పరిస్థితి అంతా కూడా పాపములో అధోగతికి పాలైపోయి ఎప్పుడూ కూడా ఆ శాపంలోనే నివసిస్తూ మరణానికి చేరువైపోయేంత వరకు కూడా అదే విధంగా జీవిస్తూ చివరికి నరకప్రాయులంగా అయ్యే విధంగా మనం అందరం ఉన్నాం. అయితే ఆయన మనల్ని ప్రేమించి తనకు తానుగా దిగి వచ్చాడు, మనల్ని రక్షించడానికి దిగి వచ్చాడు. ఆయన అనే మాట ఏంటంటే, నాలో నివసించండి, లివ్ ఇన్ మీ, నా యందు మీరు నివసించండి. హౌ డు యూ లివ్? ఈజ్ ఇట్ అ న్యూ థింగ్? బైబిల్ మనతో మాట్లాడుతుంది. మోషే గారు ప్రార్థన చేస్తారు. 90వ కీర్తనలో మనం చూస్తాము. కీర్తనలు 90 మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. గమనించండి, మోషే యొక్క అండర్స్టాండింగ్ ఏంటి దేవుని గురించి? తరతరాల నుంచి నీవే మాకు నివాస స్థలము. వి లివ్ ఇన్ యూ, యు ఆర్ అవర్ హోమ్, యు ఆర్ అవర్ హోమ్. అంటే కనాను దేశానికి వెళుతున్నాం, ఇది మా యొక్క నిబంధన ఇవ్వబడినటువంటి భూమి, వాగ్దానం చేయబడిన భూమి, ఇది మన యొక్క గృహం అని మోషే అందరిని తీసుకెళ్తున్నాడు అని అనుకుంటే, మోషే ఏమంటున్నాడంటే, తరతరాల నుంచి మా నివాస స్థలం నువ్వే ప్రభువా. ఈరోజు మనం అర్థం చేసుకుందాం బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడించే వారి యొక్క మనస్సు. ఆ మనస్సు ఏం చెప్తుందంటే, యు ఆర్ మై హోమ్ లార్డ్, నేను నీ యందు నివసిస్తున్నాను ప్రభువా.
తరతరముల నుంచి నీవే మాకు నివాస స్థలము. మేము ఆశ్రయించేది, మేము మా ఉనికి కలిగి ఉన్నటువంటిది, మేము విశ్రమించేది, మేము కోరుకునేది నిన్నే. నీ యందు మేము ఉండగానే మాకు అది విశ్రాంతి. 91వ కీర్తన మనం చదువుతాం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని గురించి వారు చెప్పే మాటలను వినండి. నా కోట ఆయనే. గోల్కొండ కోటను చూసారా మీరు? ఆ కోటలో ఉండే రాజు ఏమంటాడు? నా కోటను చూసావు ఎప్పుడన్నా? అది నా ఇల్లు, అది నా ఇల్లు అని గర్వంగా చెప్పుకుంటాడు. అంత గొప్పగా కట్టుకున్నాడు. ఇక్కడ కీర్తనకారులు ఏమంటున్నారంటే, నా దేవుడు నా కోట. ఎప్పుడైనా నా దేవుడిని కలిసావా నువ్వు? నీకు తెలుసా నా దేవుడు ఎవరో? గమనించుకుందాం. పరలోకాన్ని వదిలిపెట్టినటువంటి దేవుడు నీతో ఉండడానికి వచ్చాడు. ఆయన నీ నుండి దాక్కోవడానికి, దాగుడు మూతలు ఆడడానికి ఆయన రాలేదు. హైడ్ అండ్ సీక్ గేమ్ దేవుడు నీతో నాతో ఆడడం లేదు. చదరంగాన్ని దేవుడు నీ జీవితంతో ఆడటం లేదు. ఈ మాటలన్నీ అపవాది మన చెవుల్లో చెప్తుంటే, దేవుడు నాతో ఆటలాడుకుంటున్నట్టున్నాడు, నా జీవితంలో ఇటువంటి శోధనల చేత దేవుడు నన్ను శోధిస్తున్నాడు, ఆయన ఇరుకులో పెడుతున్నాడు నన్ను. నో, ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు మన దేవుడు. మన దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించడం మర్చిపోకండి. ఆయన్ని మనం మర్చిపోయిన క్షణాన మన పరిస్థితులు మన మీద టేక్ ఓవర్ చేసి, ఇది ఇంతే జీవితం, కష్టాల కొలువులో నుంచి నువ్వు సాగాలి బిడ్డ, నీ జీవితం బాగుపడాలంటే వీటన్నిటిలో నుంచి వెళ్ళాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నో యో గాడ్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోవడం మర్చిపోకండి. దావీదుకు భలే కోపం వచ్చింది. వాడెవడో అక్కడ నిలబడి, మీ దేవుణ్ణి నేను తృణీకరిస్తున్నాను, ఉంటే చూసుకున్నావు రండి. నిజంగా మీ దేవుడు జీవించిన దేవుడు అని అనుకుంటుంటారు కదా. మీకు రోషం ఉంటే ఎవడన్నా నా ముందుకు రండి అని అంటుంటే దావీదు తట్టుకోలేకపోయాడు. 40 రోజులు, లిటరల్గా 40 రోజులు, నెల 10 రోజులు రోజు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. ఎవ్వరిలో కూడా రాని పౌరుషం దావీదుకు వచ్చింది. ఎందుకంటే దావీదు నివాసం చేసుకుంది దేవునితో. తన దేవుణ్ణి అంటే వీడెవడో దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు, దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు, వాడితో నేను యుద్ధం చేస్తాను అని ముందుకెళ్ళిపోయాడు. కత్తి తగిలించుకోవడం రాదు, కత్తి దూయడం రాదు, యుద్ధం చేయడం రాదు, రాళ్లతో ఆటలాడడం మాత్రమే వచ్చు. కానీ దేవుడిని ఒక మాట అంటే తట్టుకోవట్లా. తన దేవుడు ఎవరో తనకి తెలుసు. నువ్వు ప్రేమించిన వ్యక్తిని ఎవరన్నా ఒక మాట అంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ తల్లిదండ్రులు ఒక మాట అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏమంటావు? అప్పటిదాకా మానే ఉంటావు. వాళ్ళ మీద ఒక పేరు రాగానే, వాళ్ళ మాట వేరే వాళ్ళ నోట్లోంచి రాగానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఆ ఊపు వచ్చేస్తుంది, ఎదుటి వాడి మీద చెయ్యి పడిపోతుంది. మరి దేవుని విషయంలో ఏంటి? మన దేవుని విషయంలో ఏంటి? నీ జీవితం విషయంలో నీ దేవుడు అన్యాయం చేస్తాడా? నీ దేవుడు నీ జీవితంలో అపకీర్తిని తెచ్చిపెడతాడా? నిన్ను తయారు చేసిన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు సఫర్ అవుతూ ఉంటే నిన్ను చూసి చిన్నగా బయటికి రావునా, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నీ అంతటి నువ్వే రావాలి అని కూర్చుంటాడా? నో, హీ కమ్స్ టు యూ రన్నింగ్. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, నువ్వు ఎద్దేవా చేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, తప్పిపోయిన కుమారుడిలాగా నువ్వు ఉన్నా నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన. తక్కువ అంచనా వేయకండి. నీవు దేవుణ్ణి నివాసంగా చేసుకోవడం చాలా అవసరం. ఇది నీ చాయిస్ అయి ఉండాలి. ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఇది నా నివాసం కాదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం అనేది ఎంత ఘోరమైన విషయం అంటే, బ్రతికొండగానే నా ఆస్తి నాకు ఇచ్చేయమని తన తండ్రిని అడిగాడు అని అంటే, నువ్వు బ్రతికినా చనిపోయినా నాకు పెద్ద తేడా లేదని చెప్పిన దాంతో సమానం. దేవునితో కూడా కొన్నిసార్లు మనం ఇలానే చెప్తుంటాం, నాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇచ్చే ప్రభా, నా బతుకు నేను బతుకుతాను, నీకు ఎందుకు ఇదంతా? ఇదిగో నాకు ఈ పొజిషన్ కావాలి, నాకు ఈ వ్యక్తి కావాలి, నాకు ఈ పొజిషన్ కావాలి, నాకు ఈ జాబ్ కావాలి, నాకు ఈ యొక్క పరపతి కావాలి, ఈ పొజిషన్ కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇంత పేరు కావాలి, ఇంత కీర్తి కావాలి. నువ్వు నాతో ఉన్నావా లేదా నాకు అనవసరం. వాటిని అన్నింటిని అడుగుతుంటే అదే మనం అడుగుతున్నాం. లివ్ విత్ హిమ్. ఆయనతో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప ధన్యత. ఆయనతో మనం జీవించడం మనం నేర్చుకోవాలి. మోషే, దేవా నేను నీతో ఉండాలనుకుంటున్నాను. ఎప్పుడు చూడండి, అన్ని లక్షల మందిని నడిపించేటువంటి మోషే ఎంత కొంచెం టైం దొరికినా పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతాడు.
దేవుని దగ్గర ఏదైనా అడగాలంటే ఆ పెద్ద కొండ ఎక్కేసేస్తాడు. తిండి ఉందా, నీళ్ళు ఉన్నాయా ఏం పట్టించుకోడు, ఆ కొండ మీదకి వెళ్ళిపోతాడు ఇంకేం పని లేనట్టుగా. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మన స్టాఫ్లో ఎవరన్నా కానీ 10 నిమిషాలు కనపడకుండా ఉండండి, ఎక్కడున్నారు ఎక్కడున్నావు అని అడుగుతాం. ఎందుకని? యువర్ రోల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మోషే అంత పెద్ద రోల్ కలిగి కూడా దేవుని దగ్గరికి పరిగెత్తడానికి ఏమాత్రం వెనకాల. మోషే వెళ్ళిపోతే ప్రజలందరికీ ఎలా అనిపించేదంటే, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మోషేని పిలిచిన దేవుడు ఏమైపోయాడో మాకు తెలియదు, మా కొత్త దేవుడిని ఇవ్వండి అని క్రొత్త దేవుళ్ళని తయారు చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళందరూ విశ్వాసంతో ఉన్నారు. పర్లేదు మోషే, మేమందరం నీ కోసం ప్రార్థన చేస్తుంటాం, వెళ్ళు దేవునితో మాట్లాడరా. అది లేదు అక్కడ. మోషేకి ఎన్నో ఆటంకాలు, మోషే మనసులో తిరుగుతున్నటువంటి ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. తనకి ఫ్యామిలీ ఉంది, తనకి పిల్లలు ఉన్నారు, తన ప్రపంచం ఉంది. అయినప్పటికీ కూడా దేవునితో సహవాసం చేయడానికి వెనకాడనటువంటి మనిషిగా మోషేని చూస్తున్నాం. కోపం దేవుడికి వస్తే ఆ కోపాన్ని తగ్గించడానికి మోషే ప్రయాసపడ్డాడు. అస్సలు అర్థం కాదు నాకు ఇది. ఒక వ్యక్తికి కోపం వస్తే దేవుడు అంటాడు, ఓకే నీకు ఎందుకు కోపం వచ్చిందని అంటాడు, కయ్యనుతో మాట్లాడినట్టుగా అనుకోవచ్చు. కానీ దేవునికే కోపం వస్తే మోషే అంటాడు, ప్రభు అని వాళ్ళ కోపపడితే నీ పేరుకు దెబ్బ తగులుతుంది, నీ మహిమ కోల్పోతావు, నువ్వు చెప్పిన మాట అది నెరవేరడం లేదప్పుడు కొంచెం దయచేసి తమాయించుకోండి అని దేవునితో చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మోషే ఉన్నాడు. ఒకసారి దేవుడు అంటాడు మోషేతో, మోషే నీకేం కావాలి, ఏం కావాలి నీకు? మోషే ఏమంటాడు తెలుసా? నీ మహిమ చూడాలి, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను, ఇంకొంచెం దగ్గరగా నేను చూడాలనుకుంటున్నాను. దేవుడు అంటాడు, బాగానే ఉంది ఆశ, నన్ను చూస్తే నువ్వు చస్తావు. మోషే ఒప్పుకోడు, ఇంకా కావాలి. అప్పటికే మోషే అంటే పేరేంటో తెలుసా? మోషే అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడని పేరు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడతాను మోషేతో అని దేవుడే చెప్పాడు. ఒకసారి తనకున్నటువంటి అన్న అక్క ఎవరు, అహరోను మిరియాము, ఇద్దరు తన మీద సనగడం గొడవడం స్టార్ట్ చేస్తారు. ఏదో దేశం వెళ్ళి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నువ్వు, అందం లేదు చందం లేదు, అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని వచ్చావు, ఇంత పెద్ద పోస్ట్ నువ్వు రన్ చేయాలా, ఆమె నీకు ఎలా సహాయం చేస్తే వెళ్ళి అక్కడే కూర్చొని ఉంది అని చెప్పేసి ఈయన మీద గొణుకుతుంటే దేవుని కోపం వచ్చింది. దేవుడు అన్నాడు, మీరెవరు? నా సేవకుడైన మోషే గురించి మాట్లాడడానికి మీరెవరు? అహరోను బ్రతికిపోయావు, నువ్వు యాజకుడివి, కుష్ఠవ్యాధి వస్తే యాజకత్వం వదిలేసి వెళ్ళిపోతావు, కాబట్టి లాస్ట్ వార్నింగ్ నీకు. మిరియాము నువ్వు యాజకురాలువి కాదుగా, నీ కుష్ఠవ్యాధి వచ్చేస్తుంది, వెళ్ళిపో, 7 రోజుల తర్వాత కనపడు, కుష్ఠవ్యాధి తగ్గిద్దామో చూద్దాం. మోషేనంటే దేవుని కోపం వచ్చింది. మోషే దేవునితో మాట్లాడి కిందకు వస్తే ఆయన ముఖం వెలుగుతుండేది దేవుని మహిమతోటి. ఆ మహిమను చూడడానికి ప్రజలు కష్టపడుతుంటే ఆయన ముసుగు వేసుకునేవాడు. అట్లాంటి మోషే దగ్గరకు వచ్చి ప్రభు ఏం కావాలని అడిగితే నీ మహిమను చూడాలనుకుంటున్నాను అంటాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నా మహిమను చూపిస్తే నువ్వు చచ్చిపోతావు, కాబట్టి కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను, నిన్ను దాచిపెట్టి ఆ రాళ్ల మీద నుంచి నేను నా మహిమను ముందుకు తీసుకుని వెళతాను, దాని యొక్క ఛాయను నువ్వు చూస్తావు, ఒక పార్శ్వ భాగాన్ని నువ్వు చూస్తావు అని దేవుడు దాన్ని తనకు చూపించాడట. నేను పోతే పోయాను, నిన్ను నేను చూడాలనుకుంటున్నాను, నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా లోతుగా నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. దట్స్ ద డిజైర్ ఫర్ అ మ్యాన్ హూ నోస్ గాడ్. దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగిన వ్యక్తి ఇంకా 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 ఆయనతో కలిగి ఉండాలని ఆశపడేటువంటి దాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో బోర్డమ్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు పరలోకంలోకి వెళ్ళాక ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళాక మనకు మార్కెట్కి వెళ్ళి వస్తాను, కొంచెం అలా బజార్కి వెళ్ళి వస్తాను, అవే ఉండవు కదా. నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత నీకు బోర్డమ్ ఫీల్ అయితే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ హెవెన్. నీ దేవుని గురించి నీకు స్పష్టమైనటువంటి ఆశ, లాంగింగ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అది నీకు లేకపోతే నువ్వు చస్తే పరలోకం చచ్చినా వెళ్ళవు. నిన్ను పట్టుకొని తీసుకెళ్ళాలని నువ్వు వెళ్ళవు, ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు సిట్ దేర్. ఆండ్రూస్ దావల్ అనే ఆయన ఒక నావెల్ రాస్తాడు, తెలుగు నావెల్, అది నా చిన్నప్పుడు ఎప్పుడో చదివాను. అది ఫిక్షన్, అది కల్పితమే. ఆయన ఏం రాస్తాడంటే దేవుడు అందరినీ పరలోకం తీసుకెళ్తాడు, కాకపోతే కొంతమంది
దేవుడు ఎప్పుడు కూడా కీడును నా దరికి చేరనివ్వడు. ఆయన మంచివాడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు. ఏలియా అనే ఒక ఆయన ఉన్నాడు కదా. ఏలియా అంటే కొంచెం భయమే. ఆయన దగ్గరకు ఒకళ్ళు వచ్చి, రాజు నేను రమ్మంటున్నాడు రా అన్నాడంట. ఒక 50 మందిని వేసుకొని వచ్చాడు. నేనే గనక దైవజనుడు అయితే, నువ్వే అన్నావు కదా దైవజనుడా రాజు రమ్మంటున్నాడు వచ్చాయి అని, నువ్వు అన్నట్టుగా నేనే దైవజనుడిని అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి నువ్వు చస్తావు అంటాడు. టక్కున ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, మొత్తం చస్తారు 50 మంది. ఏలియా ఒక్కసారి కాదు ఆకాశం నుంచి అగ్ని దించింది. అలా చచ్చిపోతే మళ్ళీ ఇంకో 50 మంది వస్తారు. దైవజనుడా మా రాజు రమ్మంటున్నాడు, నువ్వు అన్నట్టు నేనే దైవజనుడిని అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తా అంటాడు. మొత్తం చస్తారు. మళ్ళా ఇంకొక 50 మందితో వస్తాడు ఒక ఆయన. ఆయన అయ్యా నా ప్రాణాన్ని కొంచెం దయచేసి రక్షించు, నేనేం చేయమంటారు, ఆయన రమ్మంటున్నాడు, కొంచెం దయచేసి నన్ను మాత్రం చంపకండి అని బతిమలాడుకుంటే అప్పుడు లేచి వెళ్తాడు ఏలియా. ఆయన చివరి సమయంలో అంటే ఆయన ఏమంటాడంటే, నేను పరలోకం వచ్చేస్తాను అంటాడు. నేను చచ్చిపోతాను ఇక్కడ, పరలోకం వచ్చేస్తాను, నన్ను తీసుకుంటాడు దేవునితో. ఎంత గట్టిగా అంటాడంటే నువ్వు తీసుకోవాల్సిందే అంటాడు. దేవునికి ఏం చేయాలో తెలియట్లా, ఒట్టిగా అంటున్నా, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చంపడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, సరే నీకు స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తున్నా, అన్నీ చూసుకుంటూ మొట్టమొదటి ఫ్లైట్ ఎక్కి వచ్చాయి అన్నాడు దేవుడు. ఓపెన్ ఫ్లైట్ అది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్ ఫ్లైట్ ఎవరు ఎక్కారంటే నేను అనుకుంటాను ఏలియానే. అగ్నిరథం ఇలా వచ్చేసింది, అగ్నితో ఇలా లేపేసింది, అంతే. అలా నుంచున్నాడు, సుమ్మని ఎగిరిపోయాడు. భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్గా దాన్ని నెట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు దానికి ఒక వారం ముందు నుంచి ఒక సంభాషణ జరుగుతుంది. అదేంటో తెలుసా? నేను వెళ్ళిపోతున్నా అని చెప్తాడు అందరికీ సీక్రెట్గా. నేను వెళ్ళిపోతున్నా అని అందరిని కలుసుకుంటూ వెళ్తాడు. ఈయనతో పాటు ఒక ఆయన తిరుగుతుంటాడు. ఎవరైనా? ఎలీషా. ఎలీషాకు కూడా తెలిసి ఈయన వెళ్ళిపోతున్నాడని. ఈయనేమంటాడు తెలుసా? నేను నీతోనే వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతోనే వస్తా. ఈయన అంటాడు, నాతో ఎందుకు, నువ్వు ఉండిపో, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు అని ఎన్నిసార్లు ఆయన ఆపినా, నేను నీతోనే వస్తా, నేను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా. ఇంతకీ నీకేం కావాలి? ఈయన అంటాడు, నాకు 2 పాళ్ళు ఆత్మ కావాలి, నీలో ఉన్నటువంటి ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలి. ఇది కష్టమే ఇది. కాకపోతే మరి ఏమనుకున్నాడు చెప్పాడు కానీ, నేను వెళ్ళేటప్పుడు నువ్వు చూసావనుకో అది నీకు వచ్చింది అంటాడు. ఇంకేం ఎందుకు వదిలిపెడతాడు? ఈయన అసలు వదిలిపెట్టాడు. ఇక ఈయన ఎక్కడికి వెళితే అక్కడికి ఈయనతో పాటుగానే పరిగెత్తాడు. ఆ సమయంలో ఎలీషా ఒక్కడే కాదు శిష్యుడు, ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ చివరి రోజునైతే 70 మంది ప్రవక్తల శిష్యులు ఉంటారు. అంటే స్కూల్ ఆఫ్ వర్షిపే, అది కూడా స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంది ఆ సమయంలో. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ స్కూల్లో ఉంటే వాళ్ళందరితోటి ఈయనే చెప్తాడు, నీ యజమాని వెళ్ళిపోతున్నాడంటే. వాళ్ళు వచ్చి ఎలీషాతో అంటారు, ఆయన వెళ్ళిపోతున్నాడంట కదా, ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, మీరు నోరు మూసుకున్నానండి అప్ అప్. మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ వస్తారనుకున్నాడో ఏమో, వాళ్ళందరినీ నోరు మూపించేసేసి ఈయన కాస్త ఈయనతోటి వెళ్ళిపోతాడు. వెళుతూ వెళుతూ యోర్దాన్ నది కనపడుతుంది. యోర్దాన్ నది మీదకి అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన దుప్పటి తీసుకొని ఇలా కొడతాడు. యోర్దాన్ నది చీలిపోతుంది, అటొకటి ఇటొకటి చీలిపోతుంది. చక్కగా దానిలోంచి నడిచి వెళ్ళిపోతాడు. ఏలియాతో ఉండడం ఎంత కష్టం. అదే దుప్పటితో నిన్ను నన్ను కొడితే ఏమైపోతాం మనం? అంత పెద్ద నది చీలిపోయింది. అవతలికి వెళ్ళాడు. అవతలికి వెళ్ళగానే వెంటనే ఆకాశం నుంచి అగ్నిరథాలు దిగొచ్చేస్తాయి. ఆయన ఎత్తుకుంటే ఈ కింద ఆయన అరుస్తుంటాడు, నువ్వే కదా ఇశ్రాయేలీయులకి రథములు రౌతులు, నువ్వే కదా, నువ్వు లేకపోతే ఇశ్రాయేలీయుల గతి ఏమైపోతుంది అని అరుస్తూ ఉంటే ఆ పైనుంచి ఆయన దుప్పటి సిరేస్తాడు. ఇదిగో పట్టుకో, తీసుకో, ఇంకా చూసావు కదా. ఒక వ్యక్తితో ఉంటేనే 2 పాళ్ళ ఆత్మను కలిగి గొప్ప పరిచర్య చేయగలిగితే దేవునితో నివసించేవాడు ఇంకెంత గొప్పగా వాడబడతాడు. ఒక వ్యక్తితోటి ఉండడానికి తీర్మానం చేసుకొని, ఇతను దైవజనుడు, ఇతనితో నేను నడుస్తాను, ఇతనితో నేను జీవిస్తానని జీవిస్తే
అతని ఆశ ఊరకపోయిందా? దూరం నుంచి చూస్తున్న 70 మంది ఏం చేశారు? ప్రొఫెటిక్ స్కూల్లో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఫాలో అవ్వాల్సిన వ్యక్తిని ఫాలో అవ్వకపోతే నీ యొక్క పర్పస్లో స్టాలింగ్ వచ్చేస్తుంది, ఆగిపోతావు. ఎలీషా ఏలియాతో పాటుగా అంటుకట్టబడి ఉండడానికి ప్రయత్నించి ముందుకు వెళితే ఆ రోజు ఆ దుప్పటి పట్టుకుని నుంచుంటాడు. ఏం చేయాలో తెలియదు. ఇంకా ఆ దుప్పటి పట్టుకుంటే గడగడలాడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు తెలియదు. మరలా వెనక్కి తిరిగితే అదే యోర్దాను నది ఉంది. అక్కడికి వెళ్ళి అదే దుప్పటి తీసుకొని కొడితే వెంటనే చీలిపోయింది. ఆహా, ప్రారంభమైంది. దేవుడు అంటున్నాడు, నాతో ఉండండి అంటున్నాడు. ఏలియా ఏమో నాతో వద్దురా బాబు అని చెప్పాడు. అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి సాధించాడు ఈయన. దేవుడేమో మనల్ని ఆహ్వానిస్తున్నాడు, చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. నాతో ఉండండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. పొరపాటును కూడా అనుకోకు ఏదో ఒకటి సాధిస్తావని. ఏది సాధించలేవు. నాతో పాటుగా ఉండు, నువ్వు సమస్తాన్ని సాధించగలుగుతావు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆయన యందు నిలిచి ఉండేటువంటి స్వభావం, వెంబడించేటువంటి స్వభావం. మోషే చిన్నపిల్లోడు అడిగినట్టుగా దేవుణ్ణి అడిగితే ప్రాణాలకు ముప్పైనప్పటికీ కూడా దేవుడు అతి గొప్పదైనటువంటి విషయాన్ని ఇచ్చాడు. ఆ మహిమను చూచిన శరీరానికి కూడా ఎంత వాల్యూ ఉందో తెలుసా? సాక్షాత్తుగా సాతానును మిఖాయేలు దేవదూత ఇద్దరు వచ్చి కొట్టుకున్నారు, మరణించిన ఆయన శరీరం కోసం. నేను చచ్చిపోయాను అనుకోండి, పుట్టుకున్న నా శరీరం కోసం ఎవడు రాడు. దీనికి పెద్ద వాల్యూ లేదు. 10 రోజుల్లో పుచ్చిపోతుంది, ఒక నెల రోజుల్లో మొత్తం అయిపోతుంది దీని పని. మోషే చచ్చిపోతే శరీరం కోసం కొట్టుకున్నారు ఇద్దరు ప్రధానమైన దూతలు. దేవుని చూచిన వ్యక్తి, మహిమను తాకిన వ్యక్తి, అమర్త్యమైనటువంటి మర్త్యమైన శరీరం కోసం కూడా ఏంజలిక్ బీయింగ్స్ తగాదలబడే అంత దూరం వచ్చారంటే దేవుని మహిమను చూచిన వ్యక్తి ఇంకెంత గొప్పగా ఉంటాడు. ఆ మహిమలో నివసించే వ్యక్తి ఎంత గొప్పగా ఉంటాడు. ఆ మహిమ చేత నింపబడిన వ్యక్తి ఇంకెంత గొప్పగా ఉంటాడు. ఐ వాంట్ us to అండర్స్టాండ్ దేవుడు మనకు చేసినటువంటిది ఎంత గొప్ప విషయమో. 125వ కీర్తన మొదటి వచనం చదువుదాం. verse 1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. ఎలా ఉంటారంట? దేవుని మీద నమ్మకం ఉంచేవారు కదలకుండా నిత్యము నిలిచేటువంటి సియోను కొండలాగా ఉంటారంట. ఎలా ఉంటారంట? కొండలాగా ఉంటారంట. అందరు చెప్పండి ఒకసారి, ఎలా ఉంటారు? కొండలాగా ఉంటారంట. ఓటి కొండలాగా కాదు. ఓటి కొండ టంగన కొడితే టంగన మోగుతుంది, దానిలో ఏముండదు. అదే కొండకెళ్ళి కొట్టు, ఎలాంటి సౌండ్ వచ్చింది? ఏం వినపడదు నీకు. అది గట్టిది. చెప్తుంటారు కదా, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అని. కొండది, అది ఒట్టిగా ఏర్పాటు చేసిన ఒక సెట్ కాదు. అది కొండని ఢీ కొట్టాలనుకుందంట ఒక మేకపోతు. వెళ్ళిపోయి గట్టిగా కొమ్ములేసి కొడితే ఎవడికి నష్టం? దీనికే నష్టం. దానికి మేకపోతు గాంభీర్యం అని పిలుస్తుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు, నమ్మకం ఉంచేవాడు కదిలించకుండా నిలబడేటువంటి కొండలాగా ఉంటాడంట. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను బాగా కదిలిస్తుంది ఏంటి? ఏది జరగగానే టకటక కళ్ళల్లోంచి నీళ్లు రాలిపోతాయి, లోపల వెన్నులోంచి షివర్ వచ్చేస్తుంది, ఏం చేయాలి అర్థం కాక బీపీ డౌన్ అయిపోతుంది. ఏది కదిలిస్తుంది నిన్ను? దేవుని యందు నమ్మకం ఉంచేవాడు కదలకుండా నిలబడతాడు. దావీదు అక్కడ నిలబడితే గొల్యాతుకి అర్థం కాల. కర్ర పట్టుకొని వచ్చాడండి ఈ అబ్బాయి. నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా?
నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావు అంటున్నాడు. ఈయన ఆలోచిస్తున్నాడు నేను ఎవరిని అనుకుంటున్నాడు. 40 రోజుల తర్వాత ఎవరన్నా వస్తారని చూస్తే ఒకటి కర్ర పట్టుకొని వచ్చి నిలబడ్డాడు ఇక్కడ, చిన్న అబ్బాయి. నేను కదలను. దావీదు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అప్పుడు, నా దేవుడైన యెహోవా నామంలో వస్తున్నాను, ఈరోజు నేను నీ యొక్క తల నరికి కాకులకి గడ్డలకి ఆహారంగా వేస్తాను నేను. చిన్నపిల్లడు మాట్లాడే మాటలు ఇవి. కొంచెం ఒక అరగంట ముందే సౌలు కత్తిస్తే ఆ కత్తి పెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. తల తెగ నరుగుతాను అంటున్నాడు, చేతుల్లో కత్తులు లేవు, ఏమి లేవు. దేవుని మీద నమ్మకం ఉంచేటువంటి వాడు ముందుకే సాగి వెళ్తాడు. గొల్లియాతు కత్తి తీసుకొని చంపేస్తాడు. తర్వాత కాలంలో కూడా అదే గొల్లియాతు కత్తి తీసుకొని ఆయన ముందుకు వెళ్తాడు దావీదు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులతోటి చూస్తూ ఆయన అడుగుతాడు, అందరూ ఏదో అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంటే నీ గురించే, ఇంకెవరున్నారు, హాట్ టాపిక్ నువ్వే కదా, ఏమనుకుంటున్నారు అందరూ? నువ్వు ఒక ప్రవక్త అని కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఈయన ప్రవక్త కాదబ్బా, ఈయన మెస్సయ్యా అని కొంతమంది అంటున్నారు. కాదు 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 ఈయన కొంచెం బాగా మాట్లాడే ఒక బోధకుడు అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో దెయ్యాలతోటి నువ్వు ఏదో సహవాసంలో ఉన్నావని కొంతమంది అంటున్నారు. ఇలా అందరు రకరకాలుగా అనుకుంటున్నారు అంట. సరే బాగానే ఉంది, నువ్వేమనుకుంటున్నావు? అందరు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటారు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి. అంటే ఆయన దగ్గర రావడం గురించి మనం మాట్లాడతాం బానే. ఆయన ఒకప్పుడు ఆయన దగ్గర 70 మంది ఉన్నారు శిష్యులు. ఇద్దరిద్దరుగా ఆయన అనేక మంది గ్రామాలకు పంపిస్తాడు. వెళ్తారు బానే. వచ్చినప్పుడు కూడా పెద్ద రిపోర్ట్ ఇస్తారు. ఏమని? మేము అద్భుతాలు చేసాం, మేము దురాత్మలను వెళ్ళగొట్టాం, స్వస్థతలు చేసాం, అన్నీ చేశారని చెప్తారు. ఈయన వచ్చి, బాబు అలసట తెచ్చుకోండి, వాటిని బట్టి మీరు పెద్దగా పట్టించుకోకండి, నీ పేర్లు జీవగ్రంథం మీద రాయబడి ఉన్నాయని మీరు ఆనందించడం చెప్తాడు. ఎందుకో తదుపరి కాలంలో ఆ 70 మంది కనపడరు మనకి, మళ్ళీ 12 మంది కనపడుతుంటారు. లింగు అనుకుంటే ఆ 12 మంది తిరుగుతుంటారు. ఈ 70 మంది ఎట్లా వెళ్ళిపోయారు? ఇలానే ఆయనతో కాసేపు ఉండి, ఇంత మన పని కాదులే, మన భవిష్యత్తు లేదు అని వెళ్ళిపోయినాడు కొంతమంది. ఇంత మన జీవితం కష్టమే అనుకున్న వాళ్ళు ఇంకొంతమంది. ఇలా అంటే వాళ్ళ ఆశ ఏంటంటే ఈయన రాజుగా మారుతాడని, యుద్ధం చేస్తాడని, ఇశ్రాయేలుకి రాజ్యం ఇస్తాడని గొప్ప ఆశతోటి వచ్చారు. కానీ అదేం కనపట్లా. అది కనపడకపోతే వీళ్ళు బాగా విసుగు చెంది వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారు వాళ్ళ శిష్యులతో ఈ మాట కొట్టుకుంటాడు. ఏమని అంటుతాడు? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడుగుతాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? జీవము కలిగినటువంటి వాడివి నువ్వు, నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? పేతురు అంటాడు, నువ్వు దేవుని కుమారుడివి. పేతురికి పెళ్ళయింది, అప్పటికి వెనక ఫ్యామిలీ ఉంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, నేను ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. పేతురు విశ్వాసం గురించి మాట్లాడితే ఆయన అంటాడు ఏమని? మరణం వరకైనా నేను వచ్చేస్తానంటాడు. అఫ్కోర్స్ తర్వాత ఏం జరిగిందో తర్వాత స్టోరీ. బట్ ఆయన హృదయంలో నుంచి ఉన్నటువంటిది ఏంటిది? నేను వచ్చేస్తాను ప్రభువా, నేను చేసేస్తాను ప్రభువా, నేను నీతో ఉంటాను, ఎలాంటి డౌట్ లేదు మనిషికి, అస్సలు లేదు సందేహం. ఇప్పుడు దేవుడు నిన్ను అదే ప్రశ్న అడిగితే, నా దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటున్నావా నువ్వు? నీకు కొంచెం ఇంపార్టెంట్ పనులు ఉన్నాయా? నీ చాలా బిజీగా ఉన్నట్టున్నావుగా, తర్వాత అయినా వస్తావా కనీసం? ఈ ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతుంటే నీకేమనిపిస్తుంది? ఉన్న పళంగా అన్నీ వదిలేసి ఆయన సన్నిధిలో కూర్చోవాలనిపించదా నీకు? సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనకి ఇంకేం పని లేదన్నట్టుగా నిన్ను నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడట. అన్నిటిని వదిలేసి తను ఎంప్టీ చేసుకొని దాసుడిగా దిగి వచ్చేసాడట. ఆయన అంటున్నాడు, నువ్వే నా ఇల్లు. ఏం ఇల్లు? మనం ఎంత ఏమంటాం, పనికిరాని గృహం మనం. వక్ర బుద్ధి, ఎవరికి తిన్నని మనస్తత్వం ఉండదు మనకి. కాసేపు ఒక రకంగా ఉంటాం, ఇంకో రకంగా మారిపోతాం వెంటనే. అట్లాంటి మనల్ని చూసి ఆయన ఎలా ప్రేమించాడు అసలు? ఆయన అంటాడు, నీలో నేను ఉండాలనుకుంటున్నా, నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నా, నీతో కలిసి నేను తినాలనుకుంటున్నా. అసలు ఇది కళా నిజమా? ఏదో ఒక గెస్ట్కి వచ్చి వెళ్ళాలనుకోవట్లా, నీతో ఆయన నివసించాలనుకుంటున్నాడు. అలా నివసించడం కోసమే ప్రాణం పెట్టేశాడు.
నీతో నేను నివసించాలని ఆశపడుతున్నాను. సో ఈరోజు నువ్వు ఎలా నివసిస్తున్నావు? నీలో ఎవరు నివసిస్తున్నారు? ఇప్పుడు ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఇంటిని హోమ్గా మార్చుకోవడం అంటే ఎలా ఉంటుంది? మేము రీసెంట్గా ఇక్కడ మూవ్ అయ్యాం కదా. హోమ్గా మార్చుకోవడం అంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం. అన్నీ తెచ్చుకోవాలి, అంతా శుభ్రం చేసుకోవాలి, అన్నీ తెచ్చుకున్న వాటిని మరలా చక్కగా అరేంజ్ చేసుకోవాలి, ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటన్నిటిని పెట్టుకొని సౌకర్యవంతమైనటువంటి గృహంగా దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. ఇల్లు మారేసామంటే కుదరదు. మారిన తర్వాత చాలా కాలానికి కానీ ఇప్పుడు ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని అనుకుంటాం. చాలా ఇల్లు మారాము ఈ మధ్య మేము, అంటే కొన్ని సంవత్సరాల్లో. ప్రతి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది. ఆ ఇల్లే బెస్ట్ అనిపిస్తుంది, చిన్నదైనా పెద్దదైనా. మొదట్లో ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అలా ఏమి అనిపించదు. కొన్నాళ్ళకు ఉండేటప్పటికి వీ మేడ్ ఇట్ అవర్ ఓన్ హోమ్. ఆ చిన్నదా పెద్దదా అనేది సెకండరీ అయిపోతుంది. వీఆర్ కంఫర్టబుల్ విత్ వాట్ వీ హ్యావ్. దాన్ని వదిలేయాలంటే కష్టం. ఇంకో దానికి వెళ్ళాలంటే దాంతో కంపేర్ చూసుకొని చాలా కాలం బ్రతుకుతాం. కొంతకాలానికి అది మారిపోయి ఇది ఫేవరెట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ అవ్వడం చాలా కష్టం. బట్ ఒక్కసారి ఒక దాన్ని మనం హోమ్గా మార్చుకున్నామంటే, సౌకర్యవంతంగా ఉండడం ప్రారంభించామంటే, ఇక ఇది నాది అన్న సెన్స్లోకి వెళ్ళిపోతాం. అది కంఫర్టబుల్గా ఉంటుంది. నౌ మేకింగ్ దట్ టేక్స్ వర్క్. ఇట్ టేక్స్ హార్డ్ వర్క్. ఇట్ టేక్స్ టైమ్. ఇట్ టేక్స్ ఎఫర్ట్స్. ఇట్ నీడ్స్ హెల్ప్. నా దేవుణ్ణి మన గృహంగా చేసుకోవడానికి కూడా ఇవన్నీ అవసరం అవుతాయి. ఇట్ టేక్స్ టైమ్. ఇట్ టేక్స్ వర్క్. ఇట్ టేక్స్ హార్డ్ వర్క్. ఇట్ టేక్స్ సంబడి టు హెల్ప్ యూ యాజ్ వెల్. దేవుడే మనకు సహాయంగా ఉన్నాడు. దేవుని వాక్యం మనకు సహాయంగా ఉంది. మనతో పాటుగా నడుస్తున్న దైవజనులు మనతో సహాయం చేయడానికి ఉన్నారు. తోటి విశ్వాసులంగా, శిష్యులంగా మనం అందరం కూడా ఒకరినొకరం దేవుడు నివసించే గృహంగా ఒకరినొకరం మనం పురికొల్పుకుంటూ జీవించడం చాలా అవసరం. ద క్వశ్చన్ కమ్స్ హియర్. నీవు నేను దేవునితో నివసిస్తున్నామా? దేవుడు మనతో నివసించడానికి యోగ్యమైన వారిగా మనల్ని మనం ఉంచుకుంటున్నామా? ఆయన వచ్చేటప్పుడు మనం శుభ్రం చేసుకోలేదేమో. ఆయన ఉన్నాడని గుర్తిస్తే ఇప్పుడన్నా శుభ్రం చేసుకుందాం. మన జీవితాలను శుభ్రం చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, ఆయన మీద పూర్తిగా నమ్ముదాం. ఇందాక మనం అనుకున్నట్టుగా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటూ యెహోవా మీద నుంచి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. లెట్ us set our hearts on to Jesus again. ఆ రోజు పేతురు నీళ్ళ మీద నడిచాడు. మొట్టమొదటిగా నీళ్ళ మీద నడిచినటువంటి వాటర్ మ్యాన్. ఇందాక మొట్టమొదటి పైలట్ని చూసాం మనం. మొట్టమొదటి వాటర్ మ్యాన్ ఎవర్ వాక్డ్ ఆన్ ద వాటర్. మామూలు వాటర్ కాదు అది, తుఫాను వాటర్ అది. ఉయ్యి 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 అంటుంటే చక్కగా నడుచుకుంటూ వెళుతున్నాడు నీళ్ళ మీద. ఏ మనిషి నడవలేదు అలాగా, ఎలాంటి మ్యాజిక్లు లేకుండా. కేవలం యేసు వైపు చూస్తూ నీటి మీద నడవడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ దృష్టి పక్కకి వెళ్ళగానే, తన హృదయం ఒకసారి పక్కకి వెళ్ళిపోగానే మునిగిపోవడం ప్రారంభించాడు. మరలా తను యేసు వైపు తిరిగి ఆయన యొక్క సహాయాన్ని కోరుకున్నాక మరలా అదే నీళ్ళ మీద లేచి నిలబడి నడుచుకుంటూ మరలా దోణి దగ్గరికి వచ్చాడు. యు మే బీ ఫాలింగ్ డౌన్, బట్ దేవుడు నిన్ను పిక్ చేసుకొని లేపి నిలబెట్టి నడిపించాలని ఆశపడుతున్నాడు. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ ప్యాసేజ్లో పేతురు నీళ్ళల్లో మునిగిపోయేటప్పుడు తను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ప్రభువా నేను మునిగిపోతున్నాను, నాకు సహాయం చేయి అని కేకలేస్తాడు. పేతురు బై బర్త్ చేప, జాలరి. చేపకి ఈత నేర్పాలన్నట్టుగా చేపలు పట్టే వాళ్ళకి ఈత నేర్పాలా? చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈత నేర్చుకొని చేపలు పట్టేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళే. జనరల్గా నీళ్ళల్లో పడేస్తే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏదో ఒకటి చేస్తాం మొత్తానికి, ఈత వచ్చినా రాకపోయినా. అదే విధానంలో ఈత నేర్పిస్తారు. ఇక్కడ నీళ్లలో మునిగిపోతున్న పేతురు అసంకల్పితంగా కూడా, అంటే జస్ట్ ఆ మజిల్ మెమరీతోటైనా కానీ కొట్టుకోవడం ప్రారంభించడం ఏమో పక్కన పెట్టేసి నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకలేస్తున్నాడు. ఐ వండర్
దేవుని మీద ఎంతగా ఆధారపడడం నేర్చుకున్నాడు. తన బలం మీద, తనకున్నటువంటి స్కిల్ సెట్ మీద, వీటి మీద ఎక్కడా లేదు ఆధారం. కంప్లీట్గా దేవుడే. ఆయన్ని బట్టి నేను నడిచాను, మరలా ఆయన దగ్గరికి పరిగెత్తుతాను, ఆయన సహాయం కోరుకుంటాను. ఈత కొట్టి 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 కాసేపు అలసిపోయి అడగట్లేదు. అక్కడ ఎంతో కొంత ఈత కొట్టి కాసేపు ఉండొచ్చు, కానీ ఉండడానికి ఆయన ప్రయత్నించినట్టుగా కనపట్లేదు నాకు అక్కడ. వెంటనే హీ ఈజ్ షౌటింగ్ ఆన్ టు ది లార్డ్, దేవా నువ్వు నాకు సహాయం చేయండి, ఐ వాంట్ టు వాక్ ఆన్ ద వాటర్ అగైన్. మరలా నేను నడుస్తాను. వాళ్ళు వచ్చి దోణిలో కూర్చున్న తర్వాత మాత్రమే తుఫాన్ ఆగిందని బైబిల్ చెప్తుంది. తుఫాన్ స్టాప్ చేయలేదు, కానీ మరలా నేల మీద నడిచాడు. నీవు నేను దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగాలి. తుఫాన్ అయినా, అది ఎటువంటి పరిస్థితి అయినా ఆయనతోటి ఉండడానికి మనం ఇష్టపడాలి. ఈరోజు దేవునితో ఉండడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నట్లయితే అది నీకు మేలు, అది నాకు మేలు. దేవుని చేత మనం నింపబడదాం. మన హృదయం ఆయన మీద ఆధారపడేటట్లుగా మనం జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రభువా, తరతరములకు నీవే మా నివాస స్థలం. తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. కెన్ వి మేక్ గాడ్ our living place, our home, a home that does not leave you. భూమి మీద దేన్ని మనం హోమ్గా చేసుకున్నా that will leave us, we will leave it for sure. But if you make God your home for eternity to eternity, you will live with him. ఆయన మీద ఆధారపడి జీవించడానికి మన హృదయాన్ని సెట్ చేసుకుందాం. తొణకకుండా బెణకకుండా కదిలించబడినటువంటి వారిగా. There shouldn't be anything on the earth that can move you, because you are so strongly firmed on the strongest foundation of the world, Jesus. ఆయననే మన పునాదిగా ఏర్పాటు చేసుకొని మనం నిలబడి ఉన్నాం. Walk with him, truly walk with him. మనం పరలోక సంబంధమైన స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళం. ట్రూలీ వాక్ విత్ హిమ్. లెట్ నాట్ ఎనీథింగ్ ట్రబుల్ యూ. కలవరపడకండి, కలవరపడకండి, కలవరపడకండి. అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్, జీసస్ ఈజ్ షేరింగ్ ఇట్. కలవరపడకండి. ఐ యామ్, నేనున్నాను, నేనే. జస్ట్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. ఆయన అంటున్నాడు, నీకు మించిన ప్రయారిటీ నాకు లేదు. Can we say the same thing to the Lord? నీకు మించిన ప్రయారిటీ నాకు లేదు ప్రభువా. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, లాస్ట్ థింగ్ ఫర్ మై డే. ఎవ్రీ డెసిషన్ మేకింగ్, ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ మై ప్రయారిటీ. నా దేవునికి ఏది ఇష్టము? నా దేవునికి ఇది ఇష్టమా? ఇష్టం లేదా? నా ప్రభువు దీన్ని ఇష్టపడతాడా లేదా? నా ఇంట్లో నివసించేటువంటి దేవునికి ఇది ఆమోదయోగ్యమేనా కాదా? I want to live with you, Jesus. Please live inside of me. Live in. Go ahead, speak to the Lord. Don't wait for something to end. Don't wait for something else. Just talk to the Lord. He is with you. He says, can I live with you? That's what he is asking. Can you share your home with me? Can you share your heart with me? You're welcome to live in me. He says, నేను నీతో ఉండొచ్చా?
presence. Fill us with your power. Live inside of me. Welcome, Holy Spirit. We are in your presence. ఆయన సన్నిధిలో మనం ఉన్నామా? Fill us with your power. Live inside of me. May you come and live in me, Lord. May you come and make your home in me. నివాస యోగ్యముగా నన్ను మార్చుకోము. అయా నాలో నివసించుము. Come, Lord, come. Can you ask him to come into your house? Is it that you want? He's knocking on the door. If you hear me, if you open, I want to come inside, he says. Live inside of me. Oh, live inside of me. You're the living water, never dying fountain, comforter and counselor. Take complete control. You're the living water. You're the living water, never dying fountain, comforter and counselor. You take complete control. Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. Welcome, Holy Spirit. అడుగుదామా దేవుని, ప్రభువా నాలో నివసించండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభువా. Come inside of me, Lord. నాలో నివసించండి, నాలో వశించండి. Lord, I need you. Oh, I need you. Every hour I need you. My one desire, my righteousness. Oh God, how I need you. My one. You are my defender. You are my righteousness. There is no one like you, God. నా కోసం నువ్వు యుద్ధం చేసేవాడివి. You fight my battles. You live for me. You already died for me. You say that I am standing with you, right here with you, never leaving you nor forsaking you. నీతో నేను ఉండేటువంటి వాడినై ఉన్నాను, నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. ఇదిగో తల్లి తన బిడ్డలను మరిచినా నేను నిన్ను మరిచిపెట్టను, నేను మరిచిపోను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఏ మాత్రమును విడువను, ఎంత మాత్రమును ఎడబాయను. ఒకడు తన కను రెప్ప కంటిని కాపాడుచున్నట్లుగా నేను నిన్ను కాపాడుచున్నాను. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. Lord, you are pouring your love on us, Lord. We release our love towards you, Jesus, today. దేవా మా యొక్క ప్రేమను నీ వైపునకు ప్రకటించుచున్నాము. We love you, Jesus. నీతో ఉండాలని ఆశపడుతున్నాము, నీ మహిమను చూడాలని ఆశపడుతున్నాము, నీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాము. Lord, we need you. Lord, we need you. నీతో ఉండాలి.
కావాలి, నీతోనే జీవించాలని ఆశపడుతున్నాము ప్రభువా. Live inside me, Jesus. Yeshua. నాలో నివసించుము, నన్ను పరిపాలించుము, నీ అధికారమును నాపై చలాయించుము యేసయ్యా. నీ నియంత్రణలోనికి రావడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. రూల్ ఓవర్ మీ లార్డ్, రూల్ ఓవర్ మీ. ఎటువంటి షరతులు లేకుండా నా జీవితం మీద రూల్ ఓవర్ మీ లార్డ్. నీ జీవితం మీద సంపూర్ణమైన అధికారానికి దేవునికి ఇవ్వగలుగుతావా ఈ రోజున? కెన్ యూ ఆఫర్ కంప్లీట్ కంట్రోల్ టు ద లార్డ్ టుడే ఓవర్ యువర్ ఎమోషన్స్, ఓవర్ యువర్ హ్యాబిట్స్, ఓవర్ యువర్ traumas, everything that you have, good things, bad things. దేవా మీరు నా మీద పరిపాలించండి, నన్ను పరిపాలించండి, నన్ను ఏలండి ప్రభువా. Come Lord Jesus, let your glory fill us. నీ మహిమ చేత మమ్మల్ని నింపుదల చేయము Jesus, Jesus. సమస్తం నిన్నే స్తుతించు, నిత్యము నీ ఒడిలో నిలచియుందును. నాలో సమస్తం నిన్నే స్తుతించు, నిత్యము నీ ఒడిలో నిలచియుందును. నాలో సమస్తం నిత్యము నిత్యము నీ ఒడిలో నిలచియుందును. నాలో సమస్తం నిన్నే స్తుతించు, నిత్యము నీ ఒడిలో నిలచియుందును. నీలోనే నిలిచెదను, నీలోనే ఫలించెదను, 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 నీలోనే నిలిచెదను, నీలోనే ఫలించెదను. యేసయ్యా కడవరకు యేసయ్యా, నీలోనే నేను జీవింతును. కడవరకు యేసయ్యా, నీలోనే నేను జీవించెదను. కడవరకు నీలోనే నిలిచెదను, నీలోనే ఫలించెదను, నీలోనే నీలోనే ఫలించెదను, నీలోనే వసింతును, నీలోనే ఫలించెదను, నీలోనే. నేనే నివాసయోగ్యంగా చేసుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని నీకు నివాసయోగ్యమైన వారిగా మార్చుకుంటున్నాం నాయన. సజీవమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి
యాగముగా మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటున్నాం ప్రభు. నాట్ అషేమ్డ్ ఆఫ్ యూ. ఇదిగో నీతో నడవడానికి ఎప్పుడు వెనకాడనటువంటి వారిమిగా. We want to go forward, go forward, go forward. Dive deep with him, dive deep with him. నీతోనే సదాకాలము చిరకాలము జీవించాలి, సదాకాలము ఉండాలి. గనుడా నీ దివ్య సన్నిధి నాను ఆదుకోనే నా పెన్నిధి. గనుడా నీకేం కావాలి, నీకేం కావాలి అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? నువ్వే నాకు కావాలి ప్రభువా, మిగతావన్నీ వదిలేయమంటే ఆర్ యు రెడీ ఫర్ ఇట్? నీవుంటే చాలు, నీవుంటే చాలు. జీవజల ఊటమైన నీ వద్ద నుంచి మేము ఎక్కడికి వెళతాం ప్రభువా? నీవుంటే చాలు, నీవుంటే చాలు. నాతో కూడా రా.
సియోన్ కుమారి నీ కన్నులెత్తి చూడుము, గాడిద పిల్లనెక్కి నీ రాజు వచ్చుచున్నాడు నీ వైపు. గాడిద పిల్లనెక్కి నీ రాజు వచ్చుచున్నాడు నీ వైపు. హల్లెలూయా 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 ప్రభువు పేర పిలిచినవాడ స్తుతింపబడునుగాక, నీ నామము ఎల్లకాలము. నజరేయా నజరేయా ప్రభువు పేరటొచ్చినవాడ స్తుతింపబడునుగాక, నీ నామము ఎల్లకాలము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన రాజును ఆహ్వానించుదాం. గాడిదను మారవక పశువు పిల్లలు ఎక్కి వస్తున్నటువంటి దేవుడు తగ్గించుకొని, ఓ రండి ప్రభువా రాజ్యం వెళ్ళండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గుమ్మములారా తలలు పైకెత్తుడి, మహిమగల నీ రాజు వచ్చుచున్నాడు. గుమ్మములారా తలలు పైకెత్తుడి, మహిమగల నీ రాజు వచ్చుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా
not require our praises, Lord. మౌనముగా You do not need our నీ voices. శిష్యులు Every creation, every part of your creation is glorifying your name. The heavens declare the glory of the Lord. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షమైన కీర్తిని గురించి పాడుచున్నది. బండరాళ్ళు వేస్తా We shout glory unto your name. మౌనముగా ఉంటే నీ శిష్యులు హల్లెలూయా 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 Hallelujah, 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 హల్లెలూయా 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 hallelujah, hallelujah, hallelujah. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా యేసుకే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా యేసుకే. Witness heaven in your presence. నా ప్రియ యేసుకే ఆరాధనా, 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 నా ప్రియ యేసుకే ఆరాధనా, నా ప్రియ యేసుకే ఆరాధనా, నా ప్రియ యేసుకే ఆరాధనా, నా ప్రియ యేసుకే ఆరాధనా. నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీ వైపే నా కన్ను దృష్టిని నిలుపుతాను, నీ వైపే నా హృదయాన్ని సారిస్తాను. నీ మీద ఆనుకునే హృదయం. నీ కోసం నే వేచి ఉన్నానయ్యా, నీ కోసం నే వేచి ఉన్నానయ్యా, నీ కోసం నే వేచి ఉన్నాను. కేవలం నీ కోసం మాత్రమే. నీ కోసం నే వేచి ఉన్నానయ్యా, నీ కోసం నే వేచి యేసయ్యా, నీ కోసం నే వేచి ఉన్నానయ్యా, నీ కోసం నే వేచి ఉన్నానయ్యా. ఒక్కసారి చూడాలని, ఒక్కసారి తాకాలని, ఒక్కసారి చూడాలని, ఒక్కసారి తాకాలని, నీ కోసం నే వేచి ఉన్నానయ్యా, నీ
నీతో నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని మంటి ఘటాలైనటువంటి మాకు అనుగ్రహించావే దేవా, నీకు వందనాలయ్యా. నీ సృష్టిలో ఒక భాగంగా ఉన్నటువంటి మేము నీవు అత్యంతంగా ప్రేమించేటువంటి వారిగా అయ్యా మా పట్ల మీ ప్రేమను మీరు కనపరిచినందుకు వందనాలు. ఈ రోజున ప్రభువా, మీతో మేము నివసించడానికి ఇష్టపడుతున్నామయ్యా. మీరు మాలో నివసించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా యందు మీరు, మీ యందు మేము నిలిచి ఫలించదాం గాక. నీతో మేము నివాసం చేయడానికి ఇష్టపడుతున్నామయ్యా. నో మ్యాటర్ వేర్ వి ఆర్. పశువుల తొట్టిలోకి నువ్వు పడును పెట్టినప్పుడు యూ డి నాట్ మైండ్, బికాజ్ యూ లవ్డ్ us so much. భూమి మీద మమ్మల్ని మీరు ఎక్కడ పెట్టినా ఇట్ డజంట్ మ్యాటర్. వి లవ్ యూ గాడ్. వి వాంట్ టు వర్షిప్ యూ వేర్ ఎవర్ వి ఆర్. వెదర్ ఇట్ ఈస్ అ జైల్, చెరసాల్లో పెట్టబడినా, బెత్తాలతో కొట్టబడినా మా పాటలు పాడడం ఎవరు ఆపివేయలేరు. ఎందుకంటే we love you Jesus. We are so privileged to have the greatest love of all, the lover of the universe loving us as primary people. Thank you God. Thank you Jesus for loving us with the everlasting life, everlasting love. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నటువంటి దేవా, ఈరోజు నీ ప్రేమలో మేము వేరుపారి స్థిరపడడానికి ఒక కృప చూపించి నడిపించండి. నీ వైపు మేము జరగడానికి, నీ సన్నిధిలో కూర్చుని ఉండేటువంటి వారిగా, నివాసం చేసేవారిగా మాకు మీరు కృప చూపించి నడిపించవలసిందిగా అడుగుచున్నాం. పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మచేత మమ్మల్ని నింపుదల చేయండి. Stir our spirits, Lord. Stir our spirits today. Tonight I pray that Lord you stir our spirits towards you, towards your presence. Help us to be hunger for your presence more than ever before Jesus. దేవా, నీ మీద పూర్తి ఆకలి కొనినటువంటి వారిగా, దప్పి కొనినటువంటి వారిగా, దుప్పి నీటి వాకుల కోసం వెంపర్లాడుచున్నట్లుగా అయ్యా మేము నీ యొక్క దర్శనం కోసం, నీ సన్నిధి కోసం ఆశపడే వారిగా, తృష్ణపడే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తున్నాం. We don't want the idea of you, Lord. We want you, Jesus. నీ సన్నిధిలో మమ్మల్ని నింపుదల చేసి నీ పరలోకంలో నివసించేటట్టుగా మాకు ఇక్కడ మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని సంపూర్ణముగా నీకు సమర్పించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. టేక్ టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. వ్యక్తిగతంగా, పర్సనల్గా. అండర్స్టాండ్ యు ఆర్ టైర్డ్.